హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే బోటి ఫ్రై ప్రిపరేషన్ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా అనమాట. ఈ ఫ్రై నేను కూడా ఎప్పుడు చేయలేదు, మా మమ్మీ చెప్పారనమాట ఎలా చేయాలో. సో మా అమ్మ అస్తమానం చేస్తూ ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అమ్మ చెప్పింది కదా, చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. బోటి ఫ్రై తయారు చేయడానికి ముందుగా బోటీని అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇది మార్కెట్లోనే మా ఆయన గారు కొన్నప్పుడు అక్కడ చేయించేసారనమాట. శుభ్రంగా చేయించేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేయించి తీసుకొచ్చారండి. ఇంటికాడ అదే మనం చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ అనమాట. గంటన్నర టైం పట్టేస్తుంది అనమాట. సో అంత మనం చేయలేం కాబట్టి మార్కెట్లోనే చేస్తారండి, చేయించేసుకోవచ్చు అనమాట. ఇలా చేయించి తీసుకొచ్చారు. నేను ఇంటికి వచ్చాక శుభ్రంగా పసుపు వేసి వాష్ చేశానండి. ఇలా వాష్ చేసి ఇది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ దాకా పసుపు వేసి కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్స్ వేయించాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, బోటి అయితే ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయలు చీలికల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చి చీలికల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయల్ని దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇలా బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే పుదీనా వేసుకోవాలండి. పుదీనా ఎందుకంటే కొంచెం బోటి అన్నది కొంచెం స్మెల్ ఎక్కువగా ఉంటుంది కదా, నీసు వాసన అవి రాకుండా ఇవి వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకుంటే స్మెల్ అన్నది బాగా తగ్గిపోతుందండి. ఫ్రై అన్నది చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న బోటి ముక్కలను వేసుకోవాలి. ఇలా బోటి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలండి. ఆల్రెడీ బోటి కుక్కర్లో ఉడికిపోయింది కాబట్టి 2 నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుందండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్ల గరం మసాలా వేసుకొని మసాలాలన్నీ బోటికి పట్టేలా గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదండి, ఎందుకంటే మాడిపోతుంది అనమాట. అందుకని 2-3 నిమిషాలు సరిపోతుంది. మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారా, బోటి కూర అయితే ఎంతో స్పైసీగా ఎంతో టేస్టీగా తయారైపోయింది అనమాట. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడిగా రైస్లో వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, వేరే లెవెల్ అనమాట. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మిమ్మల్ని అయితే మెచ్చుకోకుండా అయితే ఉండరు అనమాట మీ ఇంట్లో వాళ్ళందరూ. ఎంతో టేస్టీగా బోటి ఫ్రై అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి బోటి ఫ్రై.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.